హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బేసన్ బర్ఫీ. మామూలుగా శనగపిండితో మనం బజ్జీలు కానివ్వండి, పకోడీ కానీ వేసుకుంటాం. కానీ ఇలా శనగపిండితో ఇలా ట్రై చేయండి. సింపుల్గా ఇప్పుడు నవరాత్రులు కాబట్టి ఒక రోజు అమ్మవారికి ఇది ప్రసాదంగా నైవేద్యంగా పెట్టేసేయచ్చు కూడా. అందుకని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను, చూసేసేయండి. మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి. ఇది అమ్మ మా చిన్నప్పుడు కంపల్సరీగా ఫ్రైడే రోజు అలా ఏదైనా శనివారం రోజు మాత్రం పూజ రోజు మాత్రం హడావిడిగా ఉన్నప్పుడు ఈ స్వీట్ అయితే చేసి పెట్టేసేది. చాలా టేస్టీగా ఉంటుంది. నాకు పెద్దగా స్వీట్స్ అంత ఇష్టం ఉండదు. కాకపోతే ఈ స్వీట్ మాత్రం చాలా టేస్టీగా ఉందండి. మనం ఇది పప్పుల పొడితో చేసుకోవచ్చు. కానీ పప్పుల పొడితో కంటే ఇలా శనగపిండితో చేసుకుంటేనే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ చేసిందండి. అప్పటి నుంచి పోస్ట్ చేయడానికి వీలు కాక ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా ఒక గ్లాస్లో మనకి ఏ గ్లాస్ తీసుకుంటున్నామో ఆ సైజ్ పంచదార, అలాగే శనగపిండి తీసుకోవాలి. ఇక్కడ ఒక అమ్మ చిన్న గ్లాస్తో చూపిస్తుంది. ఒక గ్లాస్ వరకు శనగపిండి తీసుకోవాలి. ఈ శనగపిండి చెప్పాను కదా ఏ గ్లాసు
ఎట్లుంది టేస్ట్? కమ్ముంది. బాగుందా టేస్ట్? బాగుందా టేస్ట్? ఎట్లా ఉంది టేస్ట్? ఎట్లుంది స్వీట్ టేస్ట్? కమ్మ ఉంది. థ్యాంక్ యూ అమ్మమ్మ. థ్యాంక్ యూ. ఎట్లుంది ఇది? చెప్పు ఎట్లుంది? చెప్పు చెప్పు మళ్ళా చెప్పు ఎట్లుందో చెప్పు. కమ్మ ఉందా? నాకు